విశాఖలో తల్లికి వందనం లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో 2,29,792 మంది విద్యార్థులకు సంబంధించి 1,54,945 మంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. గురువారం చాలా మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా మిగిలిన వారికి ఇవాళ రేపు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయడంపై విద్యార్థులు తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తల్లికి వందనం పథకం అమలయ్యింది. నిన్ననే ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ కూడా ఆయా తల్లుల అకౌంట్లోని పడడంతో తల్లుల్లోని విద్యార్థుల్లో కూడా చాలా ఆనందం వ్యక్తం అవుతుంది. విశాఖపట్నం జిల్లాలో 2,29,000 మంది పైగా విద్యార్థులు ఉన్నారు. వారి తల్లిల అకౌంట్లో కూడాను అమౌంట్ నిన్న పడ్డది. అది మరి కొంతమందికి ఈ రోజు రేపు కూడా పడుతుంది. అయితే లబ్ధిదారుల్లో కూడా చాలా ఆనందం వ్యక్తం అవుతుంది. మనం చూడొచ్చు, చాలా మంది మనతో మాట్లాడడానికి పిల్లలు వారి తల్లులు కూడా ఉన్నారు. మరింత సమాచారం ఇక్కడ వారిని తల్లిదండ్రులు ఉన్నారు అడిగి తెలుసుకుందా. అమ్మ, మీకు ఎంతమంది పిల్లలు? మీకు పథకంలోని ప్రకారం డబ్బులు పడ్డాయి మీ అకౌంట్లోని? 2 అబ్బాయిలు సార్. ఇద్దరికి తల్లికి వందనం పడ్డాయి సార్. ఎంత పడ్డారు ఒక్కొక్కరికి? 13,000 సార్. ఇద్దరికి పడ్డాయి సార్. ఎంత చదువుతున్నారు? ఒక అబ్బాయి 8th క్లాస్, ఒక అబ్బాయి 6th క్లాస్. ఇద్దరికి డబ్బులు పడ్డాయి. ఇప్పుడు నుంచి తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది ఉంటో అంతమందికి అర్హులకి ఇస్తున్నారు కదా. గతంలో మీకు ఏమైనా గత ప్రభుత్వ హయాంలో కూడా ఏమైనా పడ్డాయా అప్పుడు అమ్మఒడి కింద? ఒకరికి ఇచ్చారు సార్ జగన్ ఉండేటప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఇద్దరికి పడ్డాయి సార్. అలాగే మనతో చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ, మీ కుటుంబంలో ఎంతమంది చదువుతున్నారు? 3 చదువుతున్నారు సార్. ఏ క్లాసులో? 8th, 9th, 6th. ముగ్గురికి అమ్మఒడి పడింది. ఎంత పడ్డది ఒక్కొక్కరికి? 13,000. మొత్తం 39,000 పడింది. ఎలా ఉంది మీకు? అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అమౌంట్ ఏం చేశారు? అంటే ఫీజు కట్టారు లేకపోతే ఏం చేశారు? తీసి ఉంచాను సార్. ఫీజు సాటర్డే కడదామని సార్కి ఫీజు కట్టమని చెప్పారు. మీ ఫేస్ లో మంచి ఆనందం కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. అంటే జగన్ ఉన్నప్పుడు 13,000 ఒకరికే వేసేవారు, ఇప్పుడేమో ముగ్గురికి వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఆనందం బాగుంది సార్. కుటుంబ ప్రభుత్వం అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అర్హులకి ఇచ్చింది కదా. అవును సార్. కూటమి ప్రభుత్వం ముందు ఎంతమందికి అన్నారో అంతమందికి హామీలు ఇచ్చినవన్నీ పూర్తి చేస్తున్నారు సార్. నేను ఏ స్టాండర్డ్ చదువుతామమ్మా? 8th క్లాస్. పడ్డదా మీ మమ్మీ అకౌంట్ లోనే? పడ్డాయి. ఎంత? 13,000. ఎలా ఉంది? నీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు విద్యార్థులు ఎవరు ఉన్నారో వారి తల్లుల ఖాతాల్లోని ఒక్కొక్కరికి 13,000 రూపాయలు పడింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హామీలో అయితే కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం పట్లను విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో రామకృష్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.